ఎవడరా అసలు నువ్వు మాట్లాడటానికి? నువ్వేంది, నీ బతికేంది? నువ్వు బతికొండగానే, అంటే మీ భార్య బతికొండగానే, మీ భార్య కనకదుర్గమ్మ బతికొండగానే ఇంకో మహిళతో, ఆ మహిళా డాక్టర్తో, పేర్లు మేము చెప్పదలుచుకోలేదు. మాకు సమాజంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉంది, మా మహిళలను గౌరవిస్తాం కాబట్టి ఆ మహిళ పేరు మేము ఈరోజు బయటకు తీసుకురావట్లా. మహిళా డాక్టర్ తో నువ్వు పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధం, మీ భార్య కనకదుర్గమ్మ బతికొండగానే నువ్వంట భార్యల గురించి మాట్లాడేది? నీ బతుకు ఎవడగా తెలియదు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ రోజు సైకిల్ మీద కాపర్లు అమ్ముకునేటటువంటి బతుకు నుంచి ఈ రోజు ఫిలిం నగర్ లో 100 కోట్ల రూపాయలు పెట్టి ఏ ప్రోత్తర పనులు చేస్తే నువ్వు ఈ రోజు ఆ ఆఫీస్ పెట్టావు, కొత్త బిల్డింగ్ కడతా ఉన్నావు. నీ భార్య బతుకుండగానే మహిళా డాక్టర్ తో అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్లి గాని పెళ్లి, నువ్వు మరి పెళ్లి చేసుకున్నావో, పెళ్లి గాని పెళ్లితో ఉంటున్నావో, దానికి సంబంధించి మీ ఇంట్లో గొడవలు జరిగినటువంటి అంశం, నీ దగ్గర పనిచేసేటటువంటి ఒక మహిళా పిఏతో నువ్వు జరిపినటువంటి అక్రమ సంబంధం, దాని మీద DNA టెస్ట్ చేయించాలని చెప్పి అప్పుడు రాజకీయంగా కొంతమంది మాట్లాడి, అవన్నీ మేము కూడా రోజు ప్రసారం చేస్తే ఈ తలకాయ తీసుకెళ్లి ఆడబెట్టుకుంటాం.